ఒక బేబీ బాయ్ కావాలా? ఒక బేబీ బాయ్ పుట్టకపోతే వీడియోలో అమ్మని పిలుస్తానువా? సో అలాంటప్పుడు ఇలాంటి హ్యాంగ్లర్ కొడితే మా ఆయనకి గిఫ్ట్లు బాగా ఎక్కువైపోతున్నాయి. నా ఇష్టం, నా తమ్ముడు పెట్టుకుంటాను. నీకేంటి మధ్యలో బాధ చెప్పు. నా ఇష్టము, మా ఫ్యామిలీ చూడగా చెయ్యిళ్ళు ఇగోండి. వెళ్తానమండి ఇప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరఫు మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. నిన్నైతే బాగాలేదు, అందుకోసం నేను మీకు వ్లాగ్ ఈ రోజు పెట్టలేదు అనమాట. నిన్న పెట్టాను, ఈ రోజు పెట్టలేదు. ఈ రోజు తీసిన వీడియో రేపు మీకు వస్తుంది. సో ఈ వాతావరణం చేంజెస్ వల్ల సడన్గా ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అది మ్యాటర్. ఇప్పుడైతే తింటున్నాం అనమాట మేమైతే. నేనే వండాను ఆమ్లెట్. నిజం చెప్పినా నేను చెప్తావు. చేసింది నేను. గుడ్లు కొట్టిందే నువ్వు అక్కడ గుడ్లు కొట్టు, నేనే కొట్టుకున్నాను. ఏదేటమ్మా అప్పుడు ఈ గుడ్ల వల్ల పెద్ద ఫేమస్ అయ్యాను కదా నేను. వైరల్ అయిపోయాను యాక్చువల్గా. ఒక షార్ట్ వీడియో గుడ్లు పగలు కొట్టడానికి వచ్చి నేను పగలు కొట్టాను. వచ్చి నాకు స్మెల్ అంటే పడదు, ఏదో సంథింగ్ అన్నాను కదా. ఆ వీడియో వీలైతే ఇక్కడ పెడదాము డౌన్లోడ్ చేసి మీకు ఆ వీడియో పెడతాను చూడండి. ఎగ్మిషన్ కాదు, ఇది చేతితో గుడ్డు పగలు కొట్టడానికి భయపడిపోయి అంటే వస్తుందేమో అని చెప్పేసి 300 పెట్టి కొనిపించింది. నాకు స్మెల్ పడదు, నచ్చదు. చూసారా, బాగుంది కదా. గుడ్లు కొట్టడానికి ఒక మిషన్ కూడా కొన్నావా? ఇప్పుడు అది లేదులేండి, చేతితో కొట్టేస్తాను, అలవాటు అయిపోయింది. సో అది అండి, ఇప్పుడు తినేస్తున్నా. ఇప్పటి నుంచి వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మేము ఎలా స్పెండ్ చేస్తామో మీతో షేర్ చేసుకుంటా. వీడియోలో అమ్మని పిలుస్తానువా? ఓసి నువ్వు గొప్పలు చెప్పించుకోవడానికా? మళ్ళీ అమ్మాను ఫుల్ కోల్డ్ ఉందండి. ఈవినింగ్ వీలైతే హాస్పిటల్కి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. అంటే ఏమైనా డ్రాప్స్ గట్రా చేంజ్ చేస్తారేమో అని చెప్పేసి. అమ్మా సో అలానే ఇంకొకటి కూడా ఉంది. ఆ న్యూస్ చెప్తే మళ్ళీ మీరు తిడతారేమో. క్యాంప్ నీ గుడ్ న్యూస్. ఇప్పుడు ఏమైంది నీ గుడ్ న్యూస్ చెప్తాను అండి నేను. నీకు ఎప్పుడు అదే నేర్నాని మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. అంత బడ్జెట్ ఉందా నీకు నాని? ఒక బేబీ బాయ్ కావాలా? ఒక బేబీ బాయ్ పుట్టకపోతే ఇంకొక ముగ్గురు, ఇంకొక నలుగురు. వాళ్ళ కోసం ఎంతకన్నా సంపాదించాలి, బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి. అందరూ వచ్చిన దానికోసం ఆలోచిస్తారు, ఫ్యూచర్ కోసం ఎందుకు ఆలోచించరు? అంతే కదండి. సో గాయ్స్, ఇప్పుడైతే ఒక మార్కెట్కి వెళ్ళే పని ఉందన్నమాట. బట్టలు చాలా ఉన్నాయండి నావి. ఇక్కడ స్టిచ్చింగ్కి నాకు ఎవరు తెలియట్లేదు అనమాట నర్సీపట్నంలో. మొన్నటి వరకు అయితే ఎదురింటిగా ఒక సిస్టర్ ఉండేవారు, ఆవిడ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇన్ని రోజులు ఆవిడకి ఇచ్చి కుట్టించుకునేదాన్ని. ఇప్పుడైతే బాగా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు నెంబర్ ఇచ్చారు, ఆవిడకి కూడా మొన్న ఫోన్ చేశాను రీసెంట్గా. అప్పుడు ఆవిడకి ఏదో పని ఉందని చెప్పేసి తను తర్వాత స్టిచ్ చేస్తుందారని అన్నది. సో ఈరోజు మళ్ళీ ఆ సిస్టర్కి ఒకసారి ఫోన్ చేయాలి. ఆవిడ ఓకే అంటే మాత్రం వెంటనే నేను టైలర్ షాప్కి వెళ్ళేసి బట్టలు గట్రా ఇవ్వాలన్నమాట. చాలా ఉన్నాయి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించు. సో నాకైతే ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడం అవి ఏమీ రావు. సో దానివల్ల ఇబ్బంది అయిపోతుందని స్టాక్ అయిపోతున్నాయి అనమాట. నేను ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను కదా, సో కంపల్సరిగా టైం టు టైం వాళ్ళకి పెడుతూ ఉండాలన్నమాట. బట్ బ్లౌజెస్ అనేవి స్టిచ్ అవ్వట్లేదు, దానివల్ల నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాలి దాని పని మీద. అలానే కొన్ని కూరగాయలు, కొన్ని వస్తువులు కూడా కొనుక్కోవాలి. మా ఆయన అయితే ముందే చెప్పారు రెడీగా ఉండు, నేను వచ్చి తీసుకువెళ్తానని చెప్పేసి. అతను వచ్చేలోపు నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో రెడీ అవ్వాలంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకునే కదా మనం బయటకు వెళ్తాం. ఎలా లేదన్నా కూడా కొంచెం ఫేస్ అనేది గ్లోగా ఉంటే చాలు, మనం ఈజీగా హ్యాపీగా బయటకు వెళ్ళి వచ్చేవచ్చు. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. సో ఇంకా ఫేస్ వాష్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫేస్ వాష్ అయిపోయినంటే నేను టోనర్తో ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటాను. సో ఇదే అండి మామాఎర్త్ వాళ్ళ రైస్ వాటర్ డ్యూయి ఫేస్ టోనర్ అనమాట. సో ఇది అప్లై చేసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ని క్లీన్గా ఉంచుతుంది. అలానే మన స్కిన్ మీద ఉన్న పోర్స్ని మినిమైజ్ చేసి స్కిన్ మొత్తాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట. టోనర్తో ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఫేస్ క్రీమ్ అయితే నేను అప్లై చేసుకోవాలి, లేదంటే అన్ఈజీగా అనిపిస్తుంది. సో అందుకోసమే నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా వీళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా, మామాఎర్త్ వాళ్ళ రైస్ వాటర్ టోనర్ ఫేస్ క్రీమ్. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మనకి రైస్ వాటర్ ప్లస్ నియాసిన్మైడ్ అనేది ఉంటాయన్నమాట.
సో దీని రిజల్ట్ అయితే భలే అనిపిస్తుందండి. మీకు నేను చూపిస్తా చూడండి. ఒక పక్క రాసుకుంటా, ఇంకొక పక్క రాయను. ఆ ఇన్స్టెంట్ గ్లో మీరే చూస్తారు. రైస్ వాటర్ వచ్చేసరికి మన స్కిన్ని బ్రైట్నింగ్ చేసి హైడ్రేట్గా ఉంచుతుంది. అలానే నియాసినమైడ్ కూడా స్కిన్ని ఈవెన్గా హైడ్రేషన్గా ఉంచి మనకి గ్లాసీ షైన్ లుక్ అనేది వస్తుందన్నమాట. పర్సనల్గా నాకు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వీళ్ళు కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్కి వాల్యూ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్తో వాళ్ళు వచ్చేసరికి రీసెంట్గా మామా ఎర్త్ ఆనియన్ షాంపూని కూడా ఎన్హాన్స్ చేశారనమాట. సో ఇది అప్లై చేసుకున్నది, ఇది అప్లై చేసుకుంది. చూడండి ఎంత క్లియర్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందో కదా. ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా దీనివల్ల గ్లో వస్తుందండి. ఈ మధ్య అయితే నేను రీసెంట్గా తీసుకున్నా, బట్ బాగుంది. కిందటిసారి వీడియోలో కూడా షేర్ చేసాను మీతో. నేను డైలీ ఇదే ఈ మధ్య వాడుతున్నాను అనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోయి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది ఒక్క క్రీమ్ రాసేసుకొని ఇంకా ఫాస్ట్గా బొట్టు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఎలా ఉందో చూడండి. సో ఇంకా ఫేస్ అంతటికి అప్లై చేసేద్దాం. సో చూడండి ఎంత వేగంగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోయింది, ఈవెన్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే స్టిక్కర్ పెట్టేసుకుంటా. ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే నేను ప్యాచ్ టెస్ట్ కూడా చేస్తాను. చేతి మీద ప్లాస్టర్ వేసి అంటించి చూపిస్తాను అనమాట. అప్పుడు చూడండి క్లియర్గా ఇంకా తెలిసిపోతుంది. ఈ ప్లాస్టర్ టెస్ట్ ఇప్పటికి 3rd టైమో 4th టైమో నేను చేయడం అనమాట. నాకు భలే అనిపిస్తుంది చేసిన ట్రిప్ వల్ల. ఈజీగా వెంటనే విజిబుల్ అయిపోతుంది. ఆ డిఫరెన్స్ చూడండి. మీతో మాట్లాడుతుంటే నేను ఎంత ఫాస్ట్గా, ఎంత ఇన్స్టెంట్గా, ఎంత గ్లోగా రెడీ అయిపోయానో. ఇన్స్టెంట్ గ్లో మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ ప్రొడక్ట్స్ అనేవి మీ దగ్గర ఉండవలసిందే. సో మెయిన్ వచ్చరికి టోన్ ఆఫ్ ఫేస్ క్రీమ్ అండి. దీనివల్ల ఆ గ్లోనెస్ మొత్తం సో మీకు కూడా కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి, కంపల్సరిగా తీసుకోండి. సూపర్ ప్రొడక్ట్స్ అనమాట ఈ రెండు. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే మామా ఎర్త్ వెబ్సైట్ లో తీసుకోండి. వాళ్ళైతే డిస్కౌంట్ కూడా వస్తుంది. ఎలా అనుకుంటున్నారా? నా కూపన్ కోడ్ ధర్ని 2024 ని యూజ్ చేస్తే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇదండి, ఇంకా నేను బయటకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. నాకు టైం అయిపోతుంది. ఇదిగోండి పాప కూడా శంఖ ఎక్కేసింది. సో ఇంకా చెప్పడం మర్చిపోయాను, మనకి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, purple.com అలానే మనకి నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా స్టోర్కి వెళ్ళి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ తీసుకున్నారో లేదో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? సో మీరు కూడా కావాలి అనుకుంటే, కంపల్సరీగా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? మళ్ళీ మనం వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇంకా గీతమ్మ స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసిందండి. తను చూపిస్తా. తనైతే రెడీ అవుతుంది, ఫ్రెష్ అవుతుంది. వర్షం మళ్ళీ పడుతుందండి. ఇంకా వచ్చింది, కొంచెం పాలు తాగిష్టం అంటే నేను నిన్న తనకు ఒకటి చెప్పాను అనమాట. గీతు ఈరోజు బుద్ధిగా స్కూల్కి వెళ్ళి వచ్చేస్తే నేను నూడిల్స్ ప్యాకెట్ తెచ్చుకుంది, అదే ఇప్పి ప్యాకెట్స్. నేను నైట్ రిలయన్స్లో తెచ్చుకొని అమ్మ ఇప్పుడు చెయ్యో అని అన్నది. నేను చెయ్యను, రేపు స్కూల్కి వెళ్ళి వచ్చాక చేస్తాను అన్నాను అనమాట. అదే మాట గుర్తుపెట్టుకుని ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంటనే పాలు తాగేసినా కదా నేను, ఇప్పుడు నాకు నూడిల్స్ అదే ఇప్పి చేసి ఇవ్వాలంటే ఇంకా మరగబెట్టి చేస్తున్నాను అనమాట. అలా ఉంటుంది. గీతకు బాగా మెమొరీ పవర్ ఎక్కువ, అస్సలు మర్చిపోదు అనమాట. సో చాలామంది అన్నారు కిచెన్లో నువ్వు ప్లాస్టిక్ వాడట్లేదు అంటున్నావు అని చెప్పేసి. మ్యాక్సిమం వరకు తగ్గించానండి. అంటే అప్పుడు అల్యూమినియం పాత్రలో, ప్లాస్టిక్ ప్లేట్లలోనే తినడం అవన్నీ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే తినడం అయితే ఏం లేదండి, అన్ని స్టీల్ వాటిల్లో తింటున్నాం. ఈ ప్లాస్టిక్ ప్లేట్లు అనేవి అలా ఉంచేసాను అనమాట. 1 2 ఉంటే అలా ఉంచేసాను. మిగతావన్నీ వాటర్ మాత్రం మేము తినడం స్టీల్ ప్లేట్లలోనే తింటున్నాం. అలానే కుక్కర్ కూడా అల్యూమినియం ఉండేది ఒకప్పుడు, అది కూడా తీసేసాం, స్టీల్ది పెట్టేసినాం. అలానే ఆయిల్ కూడా నువ్వుల నూనె, అప్పుడు అదే నువ్వుల నూనె వాడే వాళ్ళం, అలానే బయట ఆయిల్ కూడా వాడేవాళ్ళం. ఇప్పుడు మొత్తం డీప్ ఫ్రైతో సహా అన్నిటికీ నువ్వుల నూనె వాడుతున్నాను అనమాట. సో మ్యాక్సిమం వరకు అలా తగ్గిస్తున్నానండి. ఇంట్లోని మ్యాక్సిమం అలా తగ్గిస్తే మన హెల్త్కి మంచిది అని చెప్పేసి ఎక్కడో మా ఆయన చదివారు, అప్పటి నుంచి తగ్గిస్తున్నాను అనమాట. మా ఆయన అన్ని కొత్తవన్నీ కొంటున్నారు. సో కిచెన్కి సంబంధించిన వాళ్ళకి అప్పుడు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ చూడండి, ఆ మూల పెట్టేసినాము, అప్పుడు అదే వాడేవాళ్ళం అనమాట. దాని మీద వాడితే ఇప్పుడు కట్ చేసినప్పుడు ఆ ముక్క కూడా కట్ అయిపోయి దాన్ని కంటేసి ఫుడ్లో కలిసిపోతుంది ఏంటని చెప్పేసి మా ఆయన అయితే సర్చింగ్ చేసేసి ఈ వుడెన్ది తెచ్చారనమాట యాక్చువల్గా. సో ఇదొకటి ఉంది, స్టీల్ చాపింగ్ బోర్డ్ కూడా తెచ్చారనమాట. సో ప్లాస్టిక్ది పడిసిన తర్వాత ఈ రెండిట్లోనే నేను కూరగాయలు కట్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం వరకు అన్నీ బాగానే మార్చాము. ఇంకా ఇల్లు డబ్బీలు అయితే ఉన్నాయండి, ఈ పప్పులు ఉప్పులు వేసుకుంటాం కదా, ఆ డబ్బీలు కూడా చూసుకొని స్టీల్ డబ్బీల్లోకి మార్చేసుకోవాలి. సో అది కొన్ని అల్యూమినియం పాత్రలు గట్ట ఉన్నాయి వాడనివి, కింద ఇడ్చాను అనమాట. సో అవి కూడా తీసి మీద అవసరం లేనివన్నీ ఒక డబ్బీలో తీసేసి పడేయాలండి.
వర్షం మళ్ళీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అలాంటి పెద్దది కాదు చిన్నది కాదు. అలానే మాకు ఇంకొకటి ఇది ప్లస్ అండి. యాక్చువల్గా మా ఆయన మాత్రం ఇది ఆర్డర్ పెట్టారనమాట. అక్కడ బయట తీసుకుంటారు, ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లో సంథింగ్. వర్షం పడినప్పుడు చిన్నవి ఎగిరిపోతాయని బయటకి వేయలేము, అలాని ఇంట్లో వేసుకోలేము. సో అలాంటప్పుడు ఇలాంటి హ్యాంగ్లర్ కొనుక్కొని కర్షీఫ్స్, టైస్, పిల్లల సాక్స్లు, మన సాక్స్లు ఏమైనా ఉంటే మాత్రం ఈ క్లిప్స్కి దోపుసాం అనుకోండి, భలే యూజ్ అవుతుంది. నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. ఇటువంటి వర్షం పడినప్పుడు మాత్రం నాకు భలే అనిపిస్తుంది. కరెక్ట్గా పెట్టియచ్చు, చిన్న చిన్నవన్నీ ఎగిరిపోవు, గాలికి కూడా. తాళండ మాకు పనికి వచ్చింది. బట్టలు కూడా ఎండడం లేట్ అయిపోతుంది కదా వర్షాకాలం. నిన్నే అన్నోడు బట్టలు కూర్చొని మడత పెట్టేసిన. మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ రేపటికి ఎండితే హ్యాపీగా రేపు తీసి మడత పెట్టాలన్నమాట. యాక్చువల్గా గీతమ్మ వచ్చేలోపు నేను పడుకుందాం అనుకున్నాను, బట్ ఇంకా పడుకోవడం అవ్వలేదు. లెనిషా పాప కూడా ఇంకా లెగిసిపోయింది, ఎత్తుకొని తిరుగుతున్నాను. అందులోపు గీతమ్మ వచ్చింది. మా ఆయనకి ఈరోజు ఏదో మీటింగ్ ఉందంట. సో వ్యాంగ్ వచ్చేస్తున్నాను, దాన్ని తీసుకొచ్చేసాను. అలాగో వర్షం పడుతుంది, నువ్వు డోర్ తీ అంటే డోర్ తీసి ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. సో మీ అందరికీ చెప్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా, ఎందుకంటే నాకు తెలియని విషయాలు చాలా మీరు నేర్పిస్తూ ఉంటారు కాబట్టి నాకు మీరు టీచర్స్తోనే సమానం. సో మీరు నాకు టీచర్స్తో సమానం అని నేను భావిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. అందుకే అందరికీ హ్యాపీ టీచర్స్ డే చెప్పుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం అనేది ఉండదు కదమ్మా. ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారండి. ఇవ్వండి, వచ్చినప్పుడు ఇలా బాటిల్ తీసుకొచ్చారనమాట. ఎవరో గిఫ్ట్ కింద ఇచ్చారంట. ఈ మధ్య మా ఆయనకి గిఫ్ట్లు బాగా ఎక్కువైపోతున్నాయి. ఫోన్లో ఎనీవే థ్యాంక్స్ నాని, నా కోసం తెచ్చినందుకు. నాని, నేను ప్లాస్టిక్ వాడడం మానేసి చాలా రోజులైంది. స్టీల్ వాటర్ బాటిల్లోనే నేను వాటర్ తాగుతున్నాను. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఇందాకలే షేర్ చేశాను. నువ్వు మళ్ళీ కొత్తగా స్పెషల్గా షేర్ చేయక్కర్లేదు. ఇలానేనండి, ఎప్పుడు నన్ను ఏదో ఒక తండమే. ఫోన్లే ధరని ఈరోజు నీకు బాగలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకేమనను, నిన్ను జాగ్రత్తగా బంగారంలాగా ఒక మూలను కూర్చోబెట్టి చూసుకుంటానని అనరండి. ఇలానే. సో ఇప్పుడైతే ఒక నైట్ వేర్ ప్రమోషన్ ఉంటే చేస్తున్నాను. మా ఆయనకి బతిమలాడుతున్నా, నాని తీనాని అంటే బతిమలాడించుకుంటారు. అతను తీసినంత వరకు వెయిట్ చేస్తాం, తప్పదు కదా మరి మాకు. ఇట్నే చూసా, నా పని అన్నప్పుడు వెయిట్ చేయాలి. నీ ఇదంతా నీకోసమే కదా నేను. నైట్ ఇప్పుడు నైట్ ఏం ఆడిచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మరి నేను మా తమ్ముడికి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను? ఊరికి అన్ని ఎలాగానంటే పుట్టిన మా తమ్ముడి మీద పడిపోతాడు ఊరిక మా ఆయన మాత్రము. నీకు ఇచ్చిన 3 తొలలు కట్టడానికి నువ్వు 1.5 తులం బంగారం పెట్టావు మీ తమ్ముడికి. అయితే తెలుసా? అయితే నా ఇష్టం, నా తమ్ముడు పెట్టుకుంటాను. నీకేంటి మధ్యలో బాధ చెప్పు. నా ఇష్టము, మా ఫ్యామిలీ పెళ్ళైనంత మాత్రం నాలుగు వదిలిసి వచ్చేలేను కదా నేను. ఎంతవరకు నీ కోసం కష్టపడ్డాను అన్నది చూసారా. ఇప్పుడు చూడండి, మాట మారేసి మా తమ్ముడు కోసం, మా ఫ్యామిలీ కోసం నీకు కష్టపడతాను. ఇక్కడే మీకు తెలిసిపోతుంది అండి ధరణి కూడా అసలు రూపాయి. మా ఫ్యామిలీ అంటే నువ్వు కూడా వస్తావు. నువ్వు మా ఫ్యామిలీ కదా. కావాలని తగులు ఆడతారు. యాక్చువల్గా చెయ్యిళ్ళు ఇగోండి బంగారాలు కొంటానని నేను ఎప్పుడు అన్నాను అనమాట. పాపం మా ఆయనే ఒలే ఆడికి అది కొనే ఇది కొనే అని చెప్పేసి అంటారు. బట్ వీడియోలో మాత్రం ఆ క్రెడిట్ అంతా నా మీద తోసేస్తారు. ఆ క్రెడిట్ అంతా నాకే ఇస్తారు అనమాట. వీడియోలోనే నన్ను గొప్పగా చెప్పాలని అతను అలా చెప్తున్నారండి. కాకపోతే ఆ క్రెడిట్ అంతా తెలుసు. పొగిడే పనులు ఎప్పుడు చేసుకోలేదు నాని, నేను ఎన్నో చేస్తానండి పొగిడే పనులు. పని రా, నాకు టైం అయిపోతుంది. ఫస్ట్ షూట్ చేసి దానికి హాస్పిటల్ ఎత్తిసింది తింటుంది నీ కూతురు. సో మా ఇద్దరికి రోజుకి ఇలా ఒక గొడవ జరగకపోతే మాకు మనశ్శాంతి ప్రశాంతత ఉండదు అనమాట. అందుకే జరుపుకుంటాము. సో ఇంకా పాపను అయితే తీసుకువెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. కొంచెం కోల్డ్ ఎక్కువ ఉంది, అంటే ఏమైనా టానిక్ మారిస్తే పనికి వస్తుంది కదా. రేపు కంపల్సరిగా క్యాంప్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా వచ్చిన తర్వాత బ్యాగులు కూడా సర్దుకునేది ఉంది. సో చాలా పని ఉందండి ఈరోజు మాత్రం. మా ఆయన మాత్రం వినిపించుకోకుండా అలాగ నన్ను ఏడిపిస్తున్నారు. వెళ్తానమండి ఇప్పుడు ఈ పిల్లని తీసుకొని. లేని హాయ్ చెప్పు. ఏటి నువ్వు హాయ్ చెప్తావా? ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అయితే వచ్చేసామండి. ఇంకా పాపకైతే ఒక 2 డ్రాప్స్ ఇచ్చారనమాట. ఇంకా కొత్తగా పాతవి కాకుండా ఒక 3 days చూడండి, లేదంటే ఏమైనా టెస్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు కదా. నేను ఏదో టెస్ట్ కదా, ఏం టెస్ట్ అది? జలుబుకి శాంపుల్ తీసి
ఏదో చేస్తారంట. చేస్తారంట. అందులో 64 వెరైటీస్ ఆఫ్ ఉంటాయంట ఏవో. సో దానికి చూద్దామండి. మ్యాక్సిమం తగ్గిపోతుందిలేండి. ఏదైనా ఇంటికి చిన్నదైతేనే కదా, చిన్నపిల్లలకు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకు, అందుకే ఎక్కువ రోజులు ఉంటుంది. నో వరీ అండి అని అన్నారు. సో అది అండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.